చాలామంది చెట్టు కావాలి, చెట్టు మీద ఉన్న పండ్లు కావాలి, దేవుని నమ్ముకోగానే అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి. అద్భుతాలు వచ్చినప్పుడు ఏసే దేవుడు, ఏసే నిజమైన రక్షకుడు. అద్భుతాలు రాలేదనుకో, స్వస్థత పొందలేదనుకో, నేను నమ్ముకున్నాక నాకేం కలగలేదు, నేను ట్రై చేశాను, 6 months చూసాను, నాకేం జరగలేదు, 21 days చూసాను, నాకేం జరగలేదు, వేరే దేవుడిని మొక్కుతుందా, ఆ బాబా దగ్గరికి వెళ్తుందా, ఏదో ఒక విధంగా న్యాయం అయిపోవాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా, అద్భుతం జరగాలి, ఆశ్చర్యం జరగాలి, పండ్లు కావాలి, చెట్లు కావాలి, వేర్లొద్దు. ఎప్పుడైతే మనం వేర్లతో నాటబడమో, ఎప్పుడైతే మనం ఆత్మ ఫలములలో ఈ ప్రేమ, శాంతి, కనికరము, ఆశా నిగ్రహము, ఈ ఆత్మ ఫలాలు అనే ఈ క్యారెక్టర్తో నువ్వు నాటబడవో, ఈ ప్రేమ, శాంతి, సమాధానం, ఆశా నిగ్రహం ఇవన్నిట్లతో వేర్లతో నువ్వు ఉండవో, అప్పుడు గాలి రాగానే నీ చెట్టు పడిపోతుంది. ఇటువైపు నుంచి నీకు ఏదైనా కష్టం రాగానే వేరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు, ఇటువైపు నుంచి ఇంకొక కష్టం రాగానే ఇటువైపు పడిపోయి లోకంలోకి వెళ్ళిపోతావు, ముందు నుంచి గాలి తుఫాన్ రాగానే ఇంకా పడిపోయి ఇంకా దేవుడే లేడు అని నాస్తికుడిగా మారిపోతావు. అద్భుతాల కోసం దేవుణ్ణి ప్రేమించొద్దు. దట్ ఈస్ వై వీఆర్ టీచింగ్ ద చర్చ్, డోంట్ లవ్ గాడ్ ఫర్ మిరకల్స్, ఫర్ ప్రొఫెసీస్, ఫర్ హీలింగ్స్. కానీ ఇవన్నీ సంఘంలో ఉన్నాయా లేవా? ఈ సంఘంలో జరుగుతాయా లేవా? స్వస్థతలు పొందుతున్నారా లేదా? ఇది మా సంఘంలో జరగదు కాబట్టి నేను చెప్పను, అన్ని జరుగుతాయి. ఇట్స్ అ 5-fold మినిస్ట్రీ. స్వస్థతలు జరుగుతాయి, ప్రవచనాలు నిజమవుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, ఐసీయూలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అయినా కూడా సంఘము ఫలాల్లో నాటుకుపోవాలి. వేర్లు ఎంత పెద్దగా ఉండాలంటే, కెన్ వి ఆల్ పుట్ అప్ ద ఓక్ ట్రీ? ఓక్ ట్రీ, కెన్ ఐ ఆస్క్ మై టీమ్ టు పుట్ అప్ ఓక్ ట్రీ? ఓక్ ట్రీ ఎంతమందికి తెలుసు? డు యు ఆల్ నో వాట్ ఓక్ ట్రీ ఇస్? 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది. దాని లైఫ్ స్పాన్ 1000 సంవత్సరాలు. అది నాటుకుపోవడానికి 300 సంవత్సరాలు తీసుకుంటుందంట. నాటకపోవడానికి 1000 సంవత్సరాలు బ్రతకాలంటే 300 సంవత్సరాలు అది లోతుగా ఫస్ట్ నాటుకుపోతుందంట. లుక్ ఎట్ దట్ ఓక్ ట్రీ, సో పవర్ఫుల్. దాని వేర్లు several hundred miles, కొన్ని 100,000 కిలోమీటర్లంత దూరంగా వేర్లు ఉంటాయంట. దిస్ ఇస్ ది ఓన్లీ ట్రీ that is most powerful and most strong. 1000 సంవత్సరాలు బ్రతకాలంటే 300 సంవత్సరాలు ఫస్ట్ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉండాలో ఫోకస్ చేస్తుందంట. చాలా మంది క్రైస్తవులు రక్షణ పొందగానే నేను స్టేజ్ ఎక్కేయాలి, నేను వాడబడాలి, నేను మైక్లో పాడాలి, నేను వాక్యం చెప్పాలి. అదే నిన్ను ఎవరైనా అనేసారా, చర్చ్ మానేసాలి, వెళ్ళిపోవాలి, వేరే చర్చ్కి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందా, చాలా స్టేజ్ ఎక్కేయాలి, నేను దేవుడి కోసం వాడబడాలి, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్య కార్యం చేస్తాడు, నీ ద్వారా ఎంతోమంది రక్షణ పొందుతారు, నీ ద్వారా ఎంతోమంది సేవించబడతారు, నీ ద్వారా ఎంతోమందికి మంచి జరుగుతుంది, ఓ నా వల్లే జరిగిందని పొగరు వచ్చేసి వేర్లు ఉండవు, నో రూట్స్, నో రూట్స్. అప్పుడు సంఘంలో కష్టం రాగానే ఈ సంఘం వదిలేసి వేరే సంఘానికి, ఆ సంఘం వదిలేసి వేరే సంఘానికి, దేవుని ప్రేమని తెలిసినా కూడా, there's one verse I'm trying to look. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 8వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నువ్వు ఫలిస్తే నీ జీవితం ద్వారా కలిగే ఫలాల వల్ల పరలోకంలో ఉన్న తండ్రి సంతోషపడతాడంట, మహిమపరచబడతాడంట. నువ్వు వాడబడే విధానం బట్టి మహిమపరచబడడు, నీలో నుంచి కలిగే ఫలాలను బట్టి, నువ్వు చూపించే ప్రేమ, శాంతి, ఆశా నిగ్రహము, కష్టంలో సుఖంలో అయినా నువ్వు అలాగా గట్టిగా నిలబడి ఉంటావు కదా. అద్భుతం జరగకపోయినా అయినా ఈయనే నా దేవుడు, అయినా ఏసే నా రక్షకుడు, అయినా ఈ దేవుడిని నేను ప్రేమిస్తాను. ఎవరైనా నేను శపించినా కూడా నా దేవుడు, నాకు రూపింపబడిన ఏ ఆయుధము నాకు కలగదని చెప్పిన దేవుడు నన్ను రక్షిస్తాడు అని ఆయన మాట పైన పడతావా, నిలబడి ఉంటావా? దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి, నువ్వు ఫలించే విధానమును బట్టి, నువ్వు చూపించే ఆ ఫలాలను బట్టి ఆయన మహిమపరచబడతాడంట. అప్పుడు ఆయన శిష్యులను అనిపించుకుంటారంట. ఆశ్చర్య కార్యాలు చేస్తే శిష్యులు అనిపించుకోరు, వాడబడితే శిష్యులు అనిపించుకోరు. పెద్ద మెగా చర్చ్ నీకుంటే నువ్వు శిష్యులు అనిపించుకోవు. ఎప్పుడు శిష్యులు అనిపించుకుంటారంట? ఫలించినప్పుడు, నీలో నుంచి ఫలము బయటికి వచ్చినప్పుడు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఉంటుంది, దిస్ ఇస్ టు మై ఫాదర్స్ గ్లోరీ దట్ యు బేర్ మచ్ ఫ్రూట్, షోయింగ్ యువర్ సెల్వ్స్ టు బి మై డిసైపుల్స్.
God is saying, Jesus is very clear. నువ్వు నా శిష్యురాలని ఎప్పుడు అనిపించుకుంటావంటే నీలో ఫలము నాకు కనపడ్డప్పుడు. అందుకే లోకంలో దేవుడు అంటాడు, శిష్యులు అడుగుతారు, అయ్యా ఇంతమంది సేవకులు ఎదుగుతున్నారయ్యా, ఇంతమంది సేవకురాలు వస్తున్నారు, ఎవరు నిజమైన సేవకులు, ఎవరు నిజమైన సేవకులు కాదు, ఎలా గుర్తుపట్టాలి అంటే దేవుడు అంటాడు, వారిలో నుంచి కనబడే ఫలమును బట్టి నువ్వు తెలుసుకుంటావు వాళ్ళు నా శిష్యులా కాదా. సో డోంట్ బీ క్విక్ టు సర్వ్ గాడ్. సేవించడం తప్పని నేను చెప్పట్లేదు. రక్షణ పొందుకున్న వెంటనే చర్చ్ని సర్వ్ చేయడం కానీ సంఘాని కోసం పని చేయడం కానీ తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఫౌండేషన్స్ మస్ట్ బీ స్ట్రాంగ్, గెట్ రూటెడ్. ఆ ఓక్ ట్రీ నిలబడడానికి 300 సంవత్సరాలు ఫస్ట్ కూర్చుంటుంది. 1000 సంవత్సరాలు బ్రతకాలంటే 300 సంవత్సరాలు కూర్చుంటుంది. సో బీ పేషెంట్, యువర్ టైమ్ విల్ కమ్. నువ్వు త్వరగా వాడబడితే, చెడ్డ పనులు చేస్తే దేవుడికి అవమానకరంగా ఉంటావు, కానీ మహిమ తెచ్చే కుమారుడుగా నువ్వు ఉండలేవు. ఎంతమంది ఈ రోజు నుంచి ఏదేమైనా సరే ఆయన కోసం నిలబడతానన్న వారి చేతులెత్తండి. హల్లెలూయా. ఏదేమైనా సరే నేను నీ కోసం ఉంటానయ్యా. నీ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే పక్కన వాడు వచ్చి యేసే గురించి నీతో ఏం మాట్లాడినా సరే అది నిన్ను కదల్చకూడదు. నేను రుచి చూసి ఎరిగానని చెప్పే ధైర్యం నీకు ఉండాలి. రుచి చూసి నేను ఎరగాను, నా యేసే నిజమైన దేవుడు, యేసే కోసం నేను జీవిస్తాను. రేపు ఎన్ని కష్టాలు వచ్చినా, నా మెడ మీద కత్తి పెట్టినా సరే నేను కదల్చబడను, నియమించబడి అలాగే ఉంటాను. ఆయన కోసము చనిపోవాలి, ఆయన కోసం జీవించాలి అన్నంత రోషముతో జీవించేవారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. Now we will see banana tree. We will see banana tree. Banana tree ఎంతమందికి తెలుసు? చెప్పలేదు. banana tree తెలుసా? banana tree జీవితంలో ఒకే ఒక్కసారి బనానాస్ని పండిస్తుంది. ఒక్కసారి పండిస్తుంది. అది పండడానికి కొన్ని సంవత్సరాలు ఎదుగుతుంది. ఒక్కసారి పండిందా ఆ చెట్టుతో ఏం పనిలా తీసేస్తారు. కానీ బనానా ట్రీ ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత తీసేసినా పోదు. ముక్కలు నరకినా కూడా మళ్ళీ పెరుగుతుంది. దాన్ని పీకాలంటే వేర్లని పీకాలి. యు హ్యావ్ టు పుల్ ద రూట్స్ ఆఫ్ ద ట్రీ. సామెతలు 12:3 సామెతలు 12 3 భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు. భక్తిహీనత వలన ఎవ్వరును స్థిరపరచబడరు. నీకు వరాలుండి ఫలాలు లేకపోతే నువ్వు ఎంత తోపైనా, ఎంత మెగా పాస్టర్ అయినా, ఎంత గొప్ప భక్తి పరురాలైనా, ఎంత ఉపవాసాలు చేసినా, ఎంత మోకరించి ప్రార్థన చేసినా, ఎన్ని సంఘాలకి నువ్వు వెళ్ళి అక్కడ టాయిలెట్లు కూడా గడిగినా నువ్వు స్థిరపరచబడవంట. కానీ నీతిమంతులు వాళ్ళ వేర్లు కదలవంట. ఓక్ ట్రీ, మీరు ఓక్ ట్రీ లాగా ఉంటారంట. హల్లెలూయా. బనానా ట్రీ వేర్లు అంత స్ట్రాంగ్ ఉండవు, ఇలా తీసేస్తే వచ్చేస్తాయి. చెట్టు కట్ చేయడం కష్టం, వేర్లు తీయడం ఇస్ వెరీ ఈజీ. ఓక్ ట్రీ వేర్లు మనుషుల లైఫ్ స్పాన్ కూడా సరిపోదు. అదే 1000 years బతుకుతుంది. దాన్ని చంపాలంటే ఇంకో మనిషి ఇంకో 1000 సంవత్సరాలు బ్రతకాలి. నీతిమంతుల వేరు కదలదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫలాల కోసం జీవించారు. ఎందుకంటే వాడబడిన వారు స్థిరపరచబడరు, కానీ నీతిమంతులు ఫలించేవారు మాత్రమే స్థిరపరచబడతారంట. హల్లెలూయా. దట్ ఈస్ వెన్ యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్. అప్పుడు దేవుడు శిష్యులుగా ఆయన మెప్పు పొందుతాడు. ఇమోషనల్ సపోర్ట్ లేకపోయినా, హీలింగ్ లేకపోయినా, ఆంధ్ర వదిలేసి వచ్చారు మీరు చాలామంది. మాట్లాడటానికి కొన్నిసార్లు స్నేహితులు ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు. బట్ నీలో నుంచి ఆత్మ ఫలాలు ప్రతిరోజు, ప్రతి స్థితిలో, ప్రతి గతిలో, ప్రతి కష్టంలో, ప్రతి సీజన్లో నీలో నుంచి బయటకి కనబడాల్సింది ఆత్మ ఫలాలు మాత్రమే. ఆత్మ ఫలము కలిగి జీవించిన వాడు మినిస్ట్రీ చేయాల్సిన పనిలే. వారు నడుస్తుండగానే వారిలో నుంచి సేవ బయటకు వస్తుంది. హల్లెలూయా. when you start walking, the ministry will flow out of you. when you start walking, people will be healed. పేతురు నడుస్తుండగా ఆయన నీడ పడి మృతులు లెగిచారంట. పేతురు ఆత్మ ఫలాల్లో నడిచాడు. పౌలు కర్చీఫిలా ఇసిరేస్తే మృతులు లేచారంట. కర్చీఫిలా ఇసిరేస్తే
నువ్వు సేవ చేయాల్సిన పని లేదు, ఆత్మఫలాలు నీ నుంచి బయటకు వస్తే. ఆయన శిష్యులు అని అనిపించుకోవటం అన్న అర్థం ఏంటి? యేసుప్రభు వారు అద్భుత కార్యాల్లో నడిచాడు కదా, ఆయన శిష్యులు కూడా అద్భుత కార్యాలు చేసే తీరుతారు. హల్లెలూయా. You will walk in miracles when you eat the fruit of the Spirit of God. So just start loving people. Just start showing self-control. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంన నిలువక, అపహాస్కులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఇందాక నేను చెప్పినట్టు ఏదో ప్రాస్పర్ అవ్వాలని బిజినెస్ పెడితే ప్రాస్పర్ అవ్వకుండా ఉండకపోవడం కాదు. నువ్వు పెట్టిన వెంటనే ప్రాస్పెరిటీ పొందుతావంట. వాట్ ఎవర్ యు డూ విల్ బికమ్ అ బ్లెస్సింగ్. వాట్ ఎవర్ యు సే విల్ బికమ్ అ బ్లెస్సింగ్. ఎలాంటి స్టేట్ లో అయినా ఇక్కడ రాసి ఉంటుంది, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక, అంటే ఎండాకాలంలో ఎండిపోవడము, వానాకాలంలో తడిచిపోయే మనుషుల వలె కాకుండా ఏ సీజన్లో అయినా మన ఆకు ఎండబడకుండా ఉన్నటువంటి జీవితము వలె మన జీవితం ఉండబోతుందంట. హల్లెలూయా. నౌ ద క్వశ్చన్ ఇస్, హౌ కెన్ ఐ బి రూటెడ్? హౌ కెన్ ఐ బి రూటెడ్? ఎలా నేను వేర్లతో నాటబడాలి? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా క్రైస్తవుడిగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎలా నాటబడాలి? హౌ నౌ? ఆత్మ సంబంధమైన సంఘానికి నువ్వు మొట్టమొదటగా స్థాపించబడాలి. మత సంబంధమైన సంఘములో కాదు. ఆత్మ సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము, ఆత్మను హెచ్చించే సంఘము, ఆత్మ కార్యాలు జరిగించే సంఘము, ఆత్మ గురించి బోధించే సంఘము, పరిశుద్ధాత్మని కనపరిచే సంఘములో మొట్టమొదటగా నువ్వు స్థాపింపబడాలి. తర్వాత ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినటం ఎప్పుడు? సంఘానికి వచ్చినప్పుడు మీరు వాక్యాన్ని వింటారు. అందుకే వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది కనుక ఎవరి వాక్యం వింటున్నావో, ఎలాంటి వారి వాక్యం వింటున్నావో జాగ్రత్తగా గమనించి వినాలి. మేము చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్ళాం కదా, అందుకే ఆ పాస్టర్ వాక్యం వింటున్నాము. యూట్యూబ్లో చాలా ఫేమస్ ఈ పాస్టర్, అందుకే ఈయన వాక్యం వింటున్నాము. నో 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 నో. దేవుడు నిన్ను ఒక సంఘం నుంచి బయటికి తీసుకొచ్చాడంటే నిన్ను ఎదిగింప చేయటానికి తీసుకొచ్చాడు, నిన్ను నూతన పరచడానికి, ఆత్మలో ఎదిగింప చేయడానికి తీసుకొచ్చాడు అని గ్రహించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది కనుక ఎలాంటి వాక్యం వింటున్నావు? విశ్వాసము గల వాక్యము వింటున్నావా? ఆత్మ సంబంధమైన వాక్యము, ఆత్మను హెచ్చించే వాక్యము, నీ నడిపింపును గొప్ప మార్గంలో తీసుకెళ్లే వాక్యాన్ని వింటున్నావా? ఇంట్లో కూర్చొని ఆ చెప్పిన వాక్యాన్ని ఇంటికి వెళ్ళి ఆ రెఫరెన్సెస్ తీసి ధ్యానిస్తున్నావా? రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాటుకుపోతావు, వాక్యంలో నాటుకుపోతావు. యుల్ బి రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ఫెలోషిప్స్, పక్కన వారితో, ఫ్రెండ్స్తో. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్తో వెళ్ళటం ముఖ్యం. ఐ హ్యావ్ ఫ్రెండ్స్. మనందరికీ మంచి సోషల్ లైఫ్ ఉండాలి. కానీ దేవుడికి ఇచ్చే టైం నీ ఫ్రెండ్స్కి ఇవ్వటము, దెన్ యు ఆర్ స్టీలింగ్ గాడ్స్ టైం. ఏ విధంగా ఓక్ ట్రీ 300 years ఏ చెట్టుతో సహవాసం చేయకుండా ఆ చెట్టుగా రూట్ అయిపోతుందో, అలా మీరు మొట్టమొదటిగా మీరు దేవుడికి ఇవ్వాల్సిన సమయము వాక్యం చదవటంలో కానీ, ప్రార్థించుకోవటంలో కానీ, టు ప్రే ఎవ్రీ డే. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది, నువ్వు ఈరోజు తప్పు చేసావు, ఈరోజు నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు, ఇలా నువ్వు చేస్తుండకపోతే బాగుండేది అని నీ మనస్సాక్షి నీకు చెప్పే టైం కూడా నువ్వు ఇవ్వవు. కూర్చోవు, అసలు 5 minutes కూడా కూర్చోవు. నువ్వు ఎలా దేవుడు మాట్లాడతాడు? ఎలా నాటుపడతాము? దివారాత్రము ధ్యానించువారు ధన్యుడు, వారు వేర్లు ఎండాకాలంలో కూడా ఎండబడవంట, ఎండిపోవంట. ఏ సీజన్లో అయినా పచ్చగా కనబడతావంట. ఎవరు చూసినా కూడా, అరే ఎప్పుడు చూసినా ఇట్లానే ఉన్నావు, 10 సంవత్సరాల క్రితం కూడా ఇట్లానే ఉన్నావు, ఇప్పుడు కూడా అంతే ఆరోగ్యవంతంగా, ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఎట్లా కనబడుతున్నావు? అసలు నువ్వు నాటుకుపోయాను నేను అని చెప్పాలి. హల్లెలూయా. I'm rooted in the word. I'm rooted in Christ. I'm rooted